జై శ్రీరామ్. అందరికి నమస్కారం. చిన్న కథ, మంచి సందేశం. ఇది నాది 365వ ఎపిసోడ్. 365 ఈ మాదిరిగా చిన్న చిన్న వీడియోలు చేసి పంపించాను. ఇది వరకు ఒక సమస్య ఏమిటంటే, ఇది పంపిస్తున్న ప్రజలు చూస్తున్నారో లేదో, దీని నుంచి ఏం ఉపయోగం ఉందా లేదా, ఇక ముందర పంపించాలన్నా, ఇంకా 365 రోజులు 365 నేను ఎపిసోడ్లు, ఒక సంవత్సరం సరిపోయింది, ఇంతే ఉంటే చాలా అని ఒక ఆలోచన వచ్చింది. నాకు ఒక అలవాటు, నేను సర్పంచ్గా ఉన్నప్పుడు నేను ఒక ఎక్స్పెరిమెంట్ ఒకటి, నేను 5 సంవత్సరాల తర్వాత రాయచూరు నుంచి ఒక స్కూల్ కాలేజ్ వాళ్ళ పిల్లల్ని యూత్స్ పిలిచి, నా గ్రామం అంతా తిరగండి, అమర్ దీక్షిత్ సర్పంచ్ అయిన తర్వాత మంచి పనులు ఏమైనా చేసిండా, ఉపయోగం ఉందా, ఆయన ఎట్లా వ్యక్తి అనేది 96%. నేను పెద్దతనం నా గుణం నేను చెప్తలేదు, 96% ప్రజలు లేదు అమర్ దీక్షిత్ చాలా మంచోడు, చాలా మ్యాక్సిమం పని చేసిండు అని రిపోర్ట్ వచ్చింది. అది కాగితం ఇంకా పేపర్ కటింగ్స్ కూడా నా ఇంట్లో ఉంది. ఆ స్కూలు, పిల్లలు, ఆ పేరు అదంతా సహా నేను లామినేషన్ ఇచ్చి పెట్టాను. సర్పంచ్ అయిన తర్వాత అందరికి జులుస్ తీస్తారు, ఇంటికి పోయేటప్పుడు ఏదో తిట్టి పంపిస్తారు. నాకు సర్పంచ్ తర్వాత షాలేసి, సామి నీది 5 సంవత్సరాలు అయింది, చాలా సంతోషమైందని సన్మానం చేసి ఇంటికి పంపించాను. ఆ ఫోటో కూడా నేను దాని జతగా పెట్టాను. అంటే చెప్పే తాత్పర్యం ఏమిటంటే, మేము జీవితంలో ఏమైనా పని చేస్తే అది నలుగురికి ఉపయోగం కావాలి, లేకపోతే ఆ పని నుంచి వెనక్కి జరగాలి. వద్దు నాయన పొరపాటు అయింది, సారీ అని చెప్పి వెనక్కి జరగాలి. అది ఈ పరిస్థితుల్లో నేను ఇప్పుడు పంపిస్తున్నా. 365 అయింది. నా భార్య ఒకతో మొన్న మాట్లాడుతూ చెప్పింది, ఎవ్వరు చూస్తలేరు నీవి, ఊరికే నీవు అనుకుంటా ఏదో మంచిగా పంపిస్తున్నా, కథలు చెప్తానని. నేను నీ వీడియో, నీ ఫోన్ చూస్తుంటా, ఎక్కడ లైక్లు కనిపించవు, ఎవరు కామెంట్ చేయరు, ఏం లేదు, ఊరికే నువ్వు పంపిస్తావు. రాత్రి 12 దగ్గర కూర్చొని రాస్తావు, పొద్దున మళ్ళీ దాన్ని వీడియో చేస్తావు, మళ్ళీ 2 గంటలు కూర్చుని వాళ్ళకి పంపు వీళ్ళకి పంపు, 700-800 గ్రూపులు ఉన్నవి, అందరికీ పంపించి 2 గంటలు పడుతుంది. వృద్ధాశ్రమం అనేది. నీ ఆత్మోద్ధరం ఏమని చేసుకో, జపం చేయి, ధ్యానం చేయి, ఆరోగ్యం గురించి ఆలోచించుకో, ఇవన్నీ తిక్క పనులు ఎందుకు చేస్తావు అని నా భార్య నాకు తిట్టింది. అంటే ప్రేమంగా అనింది. నాకు ఆలోచన వచ్చింది, అరే నిజం, ఇది అడగాలి. నేనేం పెద్ద మేధావిని కాదు, నేను SSLC ఫెయిల్ అయ్యి ఒకసారి సెకండ్ ఐటమ్ పాస్ అయినా. నేను బ్రహ్మజ్ఞాని కాదు, విద్యావంతుడు కాదు, పండితుని కాదు, ఏమి కాదు. ఏదో నాకు 4 తోచింది, అక్కడిక్కడ వినింది, ఏదో వినింది, చదివింది, 4 విషయాలు పబ్లిక్కి చెప్తున్నా, అంతేగాని ఇంకా వేరే ఏం లేదు. ప్రతి దాంట్లో ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఉంటుంది. చెడు ఉంటుంది, మంచి ఉంటుంది, లాభం ఉంటుంది, హాని ఉంటుంది, జయం ఉంటుంది, అపజయం ఉంటుంది. ఈ దాని నుంచి కూడా ఏమైనా ఉపయోగం అయితే మళ్ళీ పంపించాలి, లేకపోతే ఇక్కడికి ఎన్నిక జరగాలి అనే ఉద్దేశంతో ఈ ప్రశ్న అడుగుతున్నాను. ఇప్పుడు దీంట్లో మైనస్ పాయింట్, ప్లస్ పాయింట్ 2 చూద్దాం. మైనస్ పాయింట్ ఏమేముందంటే, ఇక్కడ మన ప్రాంతంలో ఏ గ్రూప్లో కూడా, నా బీజేపీ గ్రూప్లో కానీ ఇంకో గ్రూప్లో కానీ ఒకటే ఒక లైక్ దొరకదు. ఎప్పుడో పున్నంకి అమాస్కి ఎవరో ఒకటి మంచిగుంది అని ఏదో ఇట్లా తంబోగింపు చూపిస్తారు, కానీ ఇంకా ఎవ్వరు చూస్తారో చూడరో నాకైతే తెలియదు. ఇంకా మా లోకల్లో ఉన్న గ్రూపులు అవి ఇవి, మా బ్రాహ్మణుల గ్రూపులు ఉన్నవి, దాంట్లో ఉగాది పండుగకు ఎప్పుడో ఎవరో ఒకడు తెలవనోడో ఇట్లా మంచిగుంది అని ఇట్లా చేస్తాడు, కానీ ఇంకెవ్వరు దాంట్లో కూడా లైక్లు పంపించరు. ఇంకా సామాన్యంగా నా మిత్రుడు ఒక ఆయన ఆత్మీయుడు, చాలా కావలసిన వ్యక్తి, ఆయన కూడా మంచి మేధావే, ఒకసారి నాకు ట్వీట్ చేశాడు, ఇలాంటి చెత్త వీడియోలు నాకు పంపించద్దు, ఇవి పనికిరానివి, ఏమి ఒక నయ పైసా పనివి కాదు, ఇవి ఎందుకు పంపిస్తావు, ఇది ఇతిహాసంలో ఎక్కడ జరిగిన ఉదాహరణలు లేవు, ఒక చెత్త వీడియోలు నాకు పంపించద్దు, ఇంకా చాలు అని ఆయన ట్వీట్ పంపించాడు. నాకు ఆశ్చర్యం వేసింది. నాకు అయ్యో రామ, కనీసం వద్దంటే ఇదైతే కదా, చెత్త వీడియోలు పనికిరానివని దాంట్లో రాసిండు. సరే, ఆయనకి ఏదో బాధ ఉండొచ్చు, నా మీద కోపం ఉండొచ్చు అని ఏదో నేను అక్కడికి సరిపోయినా, ఆయన మా చాలా ఆత్మీయుడు, నాకు కావలసిన వ్యక్తే అని నేను ఆయనకు దాని గురించి మాట్లాడలేదు. సరే, ఆయన స్వభావం ఏదో కోపం నుంచి అని ఉండొచ్చు పాపం అని నేను ఊరికాను. అంటే ఇవన్నీ అనుభవాలు జీవితంలో. ఇంకా ప్లస్ పాయింట్స్ ఏమేముంది దీంట్లో అంటే, 2 లక్షల మంది ఒక్కొక్క వీడియోని చూస్తారు, కొందరైతే 1000 కొద్దిగా కామెంట్స్ చేస్తారు, 100 కొద్దిగా ఇచ్చేస్తారు, లైకులు పంపిస్తారు, 2 లక్షల దాకా వీడియోలు చూసిన వాళ్ళు వ్యూజర్ ఉంటారు. ఇవన్నీ విచిత్రంగా. జర్మన్లో కన్నడ సంఘాలు ఉన్నవి, అక్కడ చూసి వాళ్ళు ఫోన్ చేస్తారు జర్మన్ నుంచి, స్వామి మీ వీడియో వచ్చింది, ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ, ಭಾಳ ಚೆನ್ನಾಗಿದೆ అని అక్కడ జర్మన్ నుంచి ఫోన్స్ వస్తాయి. బెంగళూరు, మైసూరు, హాసను, మండి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఫోన్లు చేసి కొందరు ఏడుస్తూ మాట్లాడతారు, చాలా కరెక్ట్ ఉందండి, మాకు కూడా ఇదే పరిస్థితి ఉంది, మీరు చెప్పినవన్నీ వాస్తవాలు ఉండవు, మా ఇంట్లో కూడా ఇదే పరిస్థితి ఉందని వాళ్ళకి టచ్ అవుతుంది బిల్కుల్ మానసికంగా. ఒకరు డిఎస్పీ గారు ఉంటారు, మన రమేష్ గారు అని, మొన్ననే బెంగళూరు, ఆయన 1 వారం కింద చనిపోయారు. ఆయన ప్రతిరోజు ఉదయం 6 గంటలకు నాకు ఫోన్ చేసేది, ఒక్కరోజు పంపించేది లేట్ అయితే, ఎందుకు దీక్షిత్ గారు రాలేదు మీ వీడియో అని ఆ డిఎస్పీ ఫోన్ చేసేట.
ఆయన నన్ను గుర్రాజ్ కర్జుకి మా గుంపుకి అని ఆయన తన గ్రూప్లో పేరు పెట్టి వేస్తుండే. గుర్రాజ్ కర్జుకి అంటే పెద్ద మేధావి, ఆయన ఏపీజే అబ్దుల్ కలాం జతకు పనిచేసిన ఆయన పాదం ధూళికి నా జ్ఞానం సరిపో. ఆయన కూడా ప్రేమం నుంచి నాకు ఆయన పోలిచ్చి మాట్లాడుతుండే. ఇవన్నీ అనుభవాలు. ఇవన్నీ మా ఊర్లో కాంగ్రెస్ లీడర్ ఒక ఆయన ఉన్నాడు, భీమ్సి అని, పాపం ఆయన ఇంటికి వచ్చి సన్మానం చేసిండు. చాలా వేసి, గురుగారు మీరు ఇవి పంపించండి, పిల్లలకి చాలా ఉపయోగం అవుతుంది, స్కూల్లో మీరు చెప్పండి, ఇవన్నీ మోరల్ కావాలి అవసరమని పాపం ఆయన వచ్చి చెప్పిండు. శాంతానంద్ పురోహిత్ అని ఆయన వచ్చి సార్థక జీవితం అని సన్మానం చేసిండు. సత్యసాయి వాడు మక్తల్ నుంచి సన్మానం చేసిండు. ఎక్కడ కూడా పిలుస్తారు. ఇవన్నీ ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ అట్లే, ప్లస్ పాయింట్స్ అట్లే, ఇవన్నీ ఉన్నవి. ఈ దాంట్లో ఇప్పుడు ముందరకు పోవాలా వద్దా అనేది ఒక సందిగ్ధం. అందుకొరకు జస్ట్ ఇది ఒక మీకంతా మంచిగా అనిపిస్తే చెప్పండి, లేకుంటే వద్దు నాయన సాల్ ఎంత చేసినా అంత మాకు కూడా సాల్ అయిపోయింది, ముఖం చూడాలంటే బేజారు అవుతుంది అంటే కూడా చెప్పేసేయండి, ఏం పర్వాలేదు. నేను ఇందుపూర్ అనే ఒక గ్రామంలో చాలా 30 సంవత్సరాల క్రితము ఒక ఎక్స్పెరిమెంట్ చేసింది. ఒక స్వామిని తోలుకొని వచ్చి మా దళిత బంధువులంతా ఉన్న ఓడిలో అందరికీ మద్యపానం తాగొద్దండి, ఈ రోజు నుంచి గుట్కా బంధు, మద్యపానం బంధు, తాగేది బంధు అని 21 కుటుంబాలకి అది కుంకుమ బొట్టు పెట్టి నెత్తి మీద స్నానం చేపించి స్వాముల పాదంకి పట్టి ప్రమాణం చేపించింది. 21 కుటుంబాలు ప్రమాణం చేసిండ్రు. ఒక వారం కాలేదు, 18 కుటుంబాలు మళ్ళీ తాగడానికి మొదలుపెట్టినవి. ఆయన కళ్ళమెట్ట ఆయన ఫోన్ చేశారు, తాత నువ్వు 21 కుటుంబాలకి చెప్పింటివి, 18 మళ్ళీ చాలా చూడండి. నాకు కూడా బాధ చెప్పించి, అయ్యో ఎట్లయింది, ఎందుకు ఇట్లా చేసిండ్రు అని. తర్వాత వింటే 3 కుటుంబాలు ఈ రోజు వరకు కూడా తాగరు. నాకు అది తృప్తి. 21లో 18 పోతే పోని, 3 కుటుంబాలు 30 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు మద్యపానం తాగరు, బ్రాండీ తాగరు, బీడి సిగరెట్ తాగరు, తంబాకు సేవించారు. అలాంటి 3 కుటుంబాలు ఉన్నామనే తృప్తి నాకు. అంటే ఇది ఒకటి ఎక్కడో ఒకటి అవుతుంటుంది. అదే ఇది కూడా నేను ఇట్లా పంపించినప్పుడు ఎక్కడో ఒకరు లాభం కావుండొచ్చు, ఎక్కడికొకరు ఉపయోగం అయ్యుండొచ్చు అనే ఉద్దేశం. ఒకసారి అడగాలి, అడిగి మళ్ళీ 365 అయింది ముందర ప్రారంభించాలి. దయచేసి కామెంట్ చేయండి. మీరు నా ఫోన్ నెంబర్ ఉంటే మాట్లాడండి, గ్రూప్లో కామెంట్ చేయండి. వద్దు అంటే కూడా వద్దు నాయన, చాలా బుద్ధివంతుడు ఉన్నాడు, చాలు మాకు చాలా అయిపోయింది అంటే కూడా రాయండి, నేను మానుకుంటాను. భారత్ మాతకి జై. అందరికి నమస్కారం.